హాయ్ అండి, అందరికీ నమస్కారం. పింఛనుదారులకు, దివ్యాంగులకు సంబంధించి, అదేవిధంగానే వికలాంగులు వీళ్ళందరికీ సంబంధించి ఇట్లా డిఎంహెచ్ఓ పెన్షన్లని, లేదంటే 50 సంవత్సరాల పెన్షన్లని, ఇట్లా స్పోర్ట్స్ పెన్షన్లు ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఇస్తారు ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే ఆల్రెడీ చాలా రోజుల నుంచి కూడా, అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా విడో పెన్షన్లకు సంబంధించి అంటే భర్త చనిపోయిన తర్వాత ఆహ్, వాళ్ళకి పెన్షన్‌లన్నిటిని కూడా ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్ అంటే భర్త చనిపోయిన తర్వాత ఆ డెత్ సర్టిఫికేట్ వాటన్నిటిని కూడా పోయి మనం సచివాలయంలో వెళ్ళి సబ్మిట్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ మంత్‌లో పింఛన్లన్నిటిని కూడా బదిలీ చేసి, అంటే ఆయన పేరుతో ఉన్నటువంటి పింఛన్ని వాళ్ళ భార్య పేరుతో బదిలీ చేసి దాని తర్వాత ఆ నెల నుంచి కూడా పింఛన్లు అనేది కూడా కంటిన్యూగా ఇస్తూ వస్తున్నారు. అయితే ఇది చాలామంది తెలియక 2, 3 నెలల పాటు కూడా గమ్మునుండిపోతున్నారు. కొంతమంది సచివాలయాల స్టాఫ్ కూడా ఆయన ఎందుకు అంటే పలానా ఊర్లో ఒక అతను పింఛన్ తీసుకోలేదు అంటేనే ప్రాపర్‌గా చెక్ చేసి ఎందుకు అతను పింఛన్ తీసుకోలేదు ఏంటి అనే దానిపైన వాళ్ళు వివరాలు సేకరించాలి. దాని తర్వాత ఆ పింఛన్‌కి సంబంధించి కూడా వాళ్ళు దాంట్లో గవర్నమెంట్‌కి రిటర్న్ అప్లై చేయాలి. బట్ అలా చేయకుండా కొన్ని చోట్ల ఏం జరుగుతున్నాయి, పింఛన్ తీసుకోలేదు, ఓకే రైట్ అని చెప్పి మళ్ళా అమౌంట్‌ని, ఆ పింఛన్ అమౌంట్‌ని రిటర్న్ గవర్నమెంట్‌కి పంపించేస్తున్నారు, చేతులు దులుపుకుంటున్నారు. దానివల్ల అంటే చాలామంది పేదలకి కొన్ని చోట్ల ఈ పెన్షన్‌లకు సంబంధించి భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు సంబంధించి పెన్షన్ బదిలీలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం అధికారుల దగ్గర అంటే వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు. 2, 3 నెలలు, 4 నెలలు అయినా కూడా వాళ్ళకి తెలియదు కదా. అంటే పల్లెల్లో చాలా ప్యూర్ పీపుల్స్ ఉంటారు కొన్ని చోట్ల, వాళ్ళకి తెలియదు ఎట్లా మనం దాన్ని. వాళ్ళు ఆల్రెడీ షాక్‌లో ఉంటారు, భర్త చనిపోయిన రకరకాలుగా వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు. బట్ అది తెలియదు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రధానంగా ఉంది. బట్ మానవతా దృక్పథంతో కొన్ని చోట్ల మాత్రం ఏం జరుగుతుందంటే అంటే ఒకవేళ ఏదైనా సరే పింఛను ఆగిపోతే, పింఛను తీసుకోకుండా పోతే వెంటనే సంబంధించిన పింఛన్దారునికి ఫోన్ చేసి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, లేదంటే ఆ ఊర్లో ఎవరికైనా సరే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఫోన్ చేసి, పలానా వాళ్ళు పింఛన్ తీసుకోలేదు, ఈ నెల తీసుకోలేదు, పోయిన నెల తీసుకోలేదు, ఎందుకు తీసుకోవడం లేదు కంటిన్యూగా, ఏంటి ప్రాబ్లం అని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి కూడా ఒకవేళ నిజంగా అలా ఏదైనా సరే జరుగుంటే వెంటనే వాళ్ళు అంటే వాళ్ళే గైడ్ చేసి అంటే వెంటనే వెబ్సైట్‌లో కూడా, అంటే వాళ్ళకి సంబంధించి ఐడీ ప్రకారం ఆ పింఛను క్లోజ్ చేసి ఆ బదిలీ చేసేటువంటి ప్రక్రియ కూడా వాళ్ళే కొన్ని చోట్ల చేస్తున్నారు. అలాంటి వాళ్ళని నిజంగా సచివాలయాల స్టాఫ్‌ని మనం అభినందించొచ్చు. ఎంపీడీఓ ఆఫీసర్ కాడ కావచ్చు వాళ్ళందరినీ కూడా. బట్ అంటే ఇది మాత్రం కొన్ని చోట్ల మాత్రం అలా జరుగుతుంది. తద్వారా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారనేది మామూలుగా కలెక్టర్ల వాళ్ళకి సంబంధించినటువంటి ఈ గ్రీవెన్స్‌లోనూ ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు నిర్వహించినటువంటి అంటే గ్రీవెన్స్‌లో కూడా అక్కడ ఫిర్యాదులు తరచుగా వస్తున్నాయి అనేది ప్రధానంగా ఉన్నాయి దానికి సంబంధించి. సో అలా చేయకుండా వాళ్ళకి సంబంధించి మాత్రం కొంచెం మానవతా దృక్పథంతో చేస్తే బాగుంటుందనేది మాత్రం ఉంది. బట్ మీరు కూడా కనీసం ఊర్లో పక్కన వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని కూడా అలా దాన్ని అప్లై చేసుకోండి. దానికి సంబంధించి ఆధార్ కార్డుకి సంబంధించి డెత్ సర్టిఫికేటు ఇట్లా ఇవన్నీ కూడా సచివాలయ స్టాఫ్కి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని బదిలీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ 200 పింఛన్లకు సంబంధించి గత ఒక 2, 3 క్యాబినెట్లు ముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. జిల్లాల వారీగా ఒక 200 పింఛన్లు ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉంది అని అన్నాం కదా. బట్ దానికి సంబంధించి మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అంటే జిల్లాల వారీగా 200 అనేది చాలదు, ఇంకా భారీగా లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. 200 పింఛన్లు అంటే 2000 అప్లికేషన్లు వస్తున్నాయి జిల్లా అంతా. ఊరికే ఒక బేస్ చేసుకుంటే ఆ 2000 మందిలో 200కి ఇస్తే ఈ నెలలో ఒక 2000 అప్లికేషన్లు వచ్చాయనుకో, ఆ 200 మందికి శాంక్షన్ చేస్తే ఇంక 1800 అప్లికేషన్ ఆ లెక్కేసుకుని ఎన్ని నెలలు వెళ్ళాలి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి, అధికారులకి అందరికీ కూడా సమస్యలు వస్తాయనే ఆలోచనతో ప్రస్తుతానికి దాన్ని ఏం చేస్తారంటే పెంచాలనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది. దాంతోపాటు ప్రస్తుతానికి ఆ 200 పింఛన్లు అనేది వికలాంగులకు, దివ్యాంగులకు, క్యాన్సర్ రోగులకు ఇట్లా
డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కన్నా త్వరితగతిన వాళ్ళకి కన్నా అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన కూడా అధికారులని ప్రభుత్వం చెప్తుందంట. అది కూడా నాకు తెలిసి ఈ వారం 10 రోజుల్లోనే ఆ కొత్త పింఛన్లకు సంబంధించి అలాంటి వారికి ఏదైతే మనం గతంలో ఒక 2-3 నెలలకు ముందు క్యాబినెట్ మీటింగ్లో 200 పింఛన్లు ఇస్తారంటూ కూడా ఒక చర్చ నడిచింది. దాని తర్వాత దాన్ని ఆపేశారు. ఆపలేదు కానీ ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, పెద్ద సంఖ్యలో పింఛన్లు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ 200 పింఛన్లు అనేది కలెక్టరు, మంత్రి వాళ్ళ సంబంధించి వాళ్ళ పరిశీలనలో ఇవ్వాలనేది గతంలో ఉండింది. బట్ దాన్ని ఏంటంటే ఈసారి మాత్రం ఇట్లా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకి, అదేవిధంగానే ఇట్లా ఈ డిఎంహెచ్ఓ పింఛన్లని, ఇట్లా వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించి రకరకాలుగా వీళ్ళకి సంబంధించి మాత్రం మామూలు పెన్షన్దారులు కాకుండా వాళ్ళకి ఇవ్వాలనేది మాత్రం అదొక ఆలోచన చేస్తున్నారు. అది కూడా నాకు తెలిసి వారం 10 రోజుల లోపల అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఇంకొక సూచన ఎలా అంటే పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. నాకు కూడా కొంతమంది చాలామంది కామెంట్స్ పెట్టారు, సార్ చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లే వేయలేదు, ఉన్న పింఛన్లే వెరిఫికేషన్ చేయడానికి సరిపోతుంది, అది ఏదో రకరకాలు చెప్తున్నారు. బట్ ఏంటంటే కొత్త పింఛన్లకు సంబంధించి పాత పింఛన్లు గతంలో జరిగినటువంటి తప్పులు వాటన్నిటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను కూడా మనం డిస్కస్ చేసాం. బట్ ఏంటంటే వాటన్నిటిని సరిచేస్తూ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అతి త్వరలోనే ఒక మంచి వార్త చెప్పే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం. ఏదైతే మనం అనుకున్నట్టుగా గతంలో ప్రభుత్వం చెప్పినట్లు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పింఛన్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఈ స్పౌస్ పింఛన్లకు సంబంధించి అంటే 2000 అంటే ప్రభుత్వం రాకముందు 2024 ముందు భర్తలు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు దానికి అది ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మాత్రం లేటెస్ట్ జరుగుతున్నాయి, గతంలో అవ్వడం లేదు వాళ్ళ పింఛన్లు రావడం. అలాంటి వారికి ఇట్లా రకరకాల మామూలు పింఛన్దారులు వీళ్ళకి అందరికీ కూడా అతి త్వరలోనే ఒక పింఛన్లకు సంబంధించి మాత్రం ఒక వార్త అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మాత్రం చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం చెప్పిన వెంటనే మీరు అప్లై చేసుకోవాలంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ మాత్రం దానికి సంబంధించి మీ సచివాలయ స్టాఫ్ని అడగండి, వాళ్ళు అక్కడ గైడ్ చేస్తారు. దానికి సంబంధించి మాత్రం ఇప్పుడే అప్లై చేసుకొని తొందరగా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఈ సదరన్ సర్టిఫికేట్లు కానీ మెడికల్ సర్టిఫికేట్స్ లేదంటే ఆధార్ కార్డ్స్లో ఒకవేళ 50 సంవత్సరాల పింఛన్ ఇచ్చారనుకోండి, మీకు ఆ సందర్భంలో ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక వీటిలో ఒక రకంగా ఉంటుంది. అట్లా కాకుండా వాటన్నిటిని కూడా నీట్గా సెర్చ్ చేసి పెట్టుకోవడం కానీ ఇట్లా ఒకవేళ ఈ డిఎంహెచ్ఓ పింఛన్లు ఇట్లాంటివి ఇస్తే ఆ సందర్భంలో అప్పుడు సదరన్ సర్టిఫికేట్కో లేదంటే మెడికల్ సర్టిఫికేట్కో లేదంటే రకరకాల సర్టిఫికేట్కి అప్పుడు ఎత్తుకునే పని లేకుండా అట్లాంటివన్నీ కానీ ముందుగా కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఆ సైట్లన్నీ కూడా ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఆ రకంగా మాత్రం చూడండి, బాగుంటుంది.